దైవ మర్మములు జూలై 10. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. యెషయా 41:11. 17వ శిఖరము. మానవ మాతృలముగా మనం అనేక భయములతో నిండి ఉందము. క్రైస్తవ జీవితంలో అనేక కఠినమైన ఆటంకములను ఎదుర్కొనవలసి ఉన్నాము. ప్రతి భయము, ప్రతి కష్టము ఒక పర్వతం వలె నొగిపించును. అది మన శోధనగా కానీ, లేక పరీక్షగా, లేక శ్రమగా భావించినప్పటికీ 15-16 వచనములలో మనకు గల వాగ్దానము, నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు, నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును. ప్రతి ఆటంకము, అది ఎంత కఠినమైనదైనను సరే, ప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలన పూర్తిగా జయించగలము. బలహీనులైన విశ్వాసులు బలము గలవారగుదురు. దేవుని వాగ్దానములను కోరుకొనుట ద్వారా వారి జీవితంలోని ప్రతి ఆటంకమును ఎడతెగక జయించుచు వెళ్ళెదరు. అపోస్తలుల కార్యములలో ప్రధాన యాజకుడు అధికారులు శిష్యులను బెదిరించినప్పుడు వారు ప్రార్థించిరి. అంతటా ఆ స్థలము కంపించెను. అపోస్తల కార్యము 4:31-33లో వారు కొద్ది సంఖ్యలోనే ఉండిరి. అయితే వారు సహాయం కొరకు దేవుని మీద ఆధారపడి ప్రార్థించిరి. ఆ ప్రార్థన ప్రపంచమంతటిని కంపింపజేసింది. వారు ఆ పర్వతమును నూర్చనారంభించిరి. పైరూపమును బట్టి చూచినచో వారు సామాన్య మానవులే, కానీ దేవుని వర్షపరుచుకొనుట ఎట్లో వారు ఎరిగి ఉండిరి. అట్లే ప్రతి విశ్వాసియు కక్కులు పెట్టబడిన పదును గల కొత్తదైన నురిపెడి మానుగా కాగలడు, మరియు ప్రతి పరీక్షలో దేవుడు అనుగ్రహించు విజయమును బట్టి సంతోషించగలడు. యెషయా 42:16. ఇప్పుడు గుడ్డివారు తమ దారిని కనుగొనలేరు, అయితే ఇచ్చట ఆత్మీయ సంబంధమైన గుడ్డివారితో ప్రభువు మీరు ఎరుగని దారి గుండా నేను మిమ్మను నడిపింతును, నన్ను నడిపింపనీయుడి, అప్పుడు మీరు మీ మార్గమును కనుగొందురు అని చెప్పుచున్నాడు. దేవుని హస్తమును పట్టుకొని ప్రతి స్థలమునందు సురక్షితముగా నడుచుట ఎంతో ఆశ్చర్యకరమైన అనుభవమై ఉన్నది. ఆశ్చర్యమును కలిగించు విధానములో దేవుడు మార్గము చూపించు సంఘటనలు జీవితంలో అనేకములు కలుగును. నీ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉండవచ్చును. నీవు అయోమయమైన స్థితిలోనున్నవేమో, ఏది తీర్మానించవలెనో నీకు తోచని పరిస్థితిలో దేవుని మొర్రపెట్టి, ప్రభువా నన్ను నడిపించేదనని వాగ్దానం చేసితివి కదా, నాకిప్పుడు మార్గమును చూపించుము అని అడుగుము. వెంటనే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించుట నీవు చూడగలవు. సామాన్య విశ్వాసంతో ప్రభువును చేపట్టుము. కాబట్టి మనం కూడా దేవుని హస్తములకు మనము ఒప్పుకొని మన మార్గములను ఆయనకు అప్పగించినప్పుడు కష్టమైన మార్గముల గుండా దేవుడు మనల్ని నడిపించును. మన మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేసి సామాన్య విశ్వాసముతో ప్రభువుని చేపట్టగలుగుటకు దేవుడు కృప అనుగ్రహించును. కాబట్టి అటువంటి విశ్వాసం కలిగి మనము కూడా దేవునితో నడవాలనేది దేవుని ఆశ ఉన్నది. అటువంటి జీవితంలో దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.